చూడండి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను, నీ గొర్రెల మందలను సమస్తమును దీవించును. యేసు ప్రభు ఈరోజు మనందరి జీవితంలో ఇప్పటి వరకు చూడండి, ఆ యొక్క ఒకవేళ గర్భవతి అయి ఉంటే 9 నెలల దాని తర్వాత తను ఏం చూస్తుందంటే ఆ యొక్క శిశువుకు జన్మనిచ్చి ఆ యొక్క కుమారుని చూసుకొని ఆ అద్భుతాన్ని చూసుకొని ఎంతో గొప్పగా ఆనందిస్తుందండి ఒక తల్లి. మరి అదే విధమైనటువంటి అద్భుతం ఈ యొక్క 10వ నెలలో కూడా దేవుడు ఆయన బిడ్డల జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్. గనుక మీ అద్భుతమును మీరు కనడానికి దేవుడిచ్చిన సామర్థ్యంలోనికి ఈ యొక్క నెలలో ప్రతి విశ్వాసి ఎంటర్ కాబోతున్నాడు. ఆమెన్. గనుకే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించబడ్డాయి. చూడండి, నీ యొక్క ఎద్దులు అంటే, లేదంటే నీ యొక్క సస్యం అంటే, నీ భూమి అంటే, నీ గర్భఫలం అంటే, దాని తర్వాత నీ నూనె, నీ పశువుల మందలు, ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమెన్. గనక ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఏదో మనుషులు చేసినట్టుగా నామకార్థంగా ఏదో మతపరమైన రిలీజియస్గా ప్రార్థించడం కాదండి. నిజముగా ఈయన నాతో మాట్లాడుతున్నాడని, నిజముగా ఈ దేవుడు నాకు వాగ్దానం చేస్తే నమ్మకమైన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని నమ్మి ప్రార్థించే బిడ్డలంటే పరలోకములో చాలా గొప్పదైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది వారిపైన. ఆమెన్. గనక ఈ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మిన